మహిళా శిశు సంక్షేమం. దేశం సంపూర్ణమైన అభివృద్ధిని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించాలి. మహిళా అభ్యుదయం పట్ల నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణ ఆవిర్భవించే నాటికి కేవలం 56% అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 100% అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తుంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం అమలు తీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నటువంటి 2356 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఈ సంవత్సరంలో భర్తీ చేయడం జరిగింది. అంతేకాక కొత్తగా 568 సూపర్వైజర్లను నియమించడం జరిగింది. 5 ఏళ్లలోపు పేద పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీరి కోసం మొదట గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచి బలవర్ధకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ అందించడం జరిగింది. దీని ద్వారా అనతి కాలంలోనే పిల్లలు పోషకాహార లోపాన్ని అధిగమించారు. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నది. తెలంగాణ ఫుడ్ సంస్థలో నెలకు 2500 మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో నిర్మించిన కొత్త ప్లాంట్ను గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ సరఫరా చేస్తున్నది. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ నుంచే సరఫరా చేస్తున్నది. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయల పారితోషికాన్ని చెల్లిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 7,000, రాజస్థాన్లో 7,500, మహారాష్ట్రలో 8,325 మాత్రమే ఇస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పారితోషికాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆశా కార్యకర్తలకు 2014 నాటికి 2,000 రూపాయలు మాత్రమే ఉన్న పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం 9,750 రూపాయలకు పెంచింది. ఆశా వర్కర్లకు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 3,000, గుజరాత్లో 6,700, కర్ణాటక, హర్యానాలో 4,000, కేరళలో 5,000 మాత్రమే ఇస్తున్నారు. చిరు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారు ఇకనైనా ఈ రకంగా మాట్లాడడం మానేయాలని ఆశిస్తున్నాం. మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఈవ్ టీజింగ్ను అరికట్టడంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లను కట్టడి చేస్తున్నాయి. ప్రభుత్వం సివిల్, పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లను విధిగా పాటిస్తున్నది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ నియామకాల్లో 10% రిజర్వేషన్లను కల్పిస్తున్నది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో వారి అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వినూతనంగా వి హబ్ను నెలకొల్పింది. మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీనివల్ల మహిళలకు చైర్పర్సన్లు అయ్యే అవకాశం లభించింది. మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,131 కోట్లు ప్రతిపాదించడమైనది.